వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోలో ఏదైనా పొరపాటు ఉంటే కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలపండి. రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే సంపన్నులను పేదలతో అనుసంధానం చేసి వారి ద్వారా వారికి సహాయ సహకారాలు అందించి ఏదో ఒక రూపంలో వారిని కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉగాది నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. అయితే తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి P4 పై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. P4 ద్వారా రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడం అంత సాధ్యం కాదు. రాష్ట్రంలో దాదాపు 1 కోటి మందికి పైగా పేదలున్నారు. ట్యాక్స్ కట్టేవాళ్ళు చాలా తక్కువ. కనీసం పేదలకు సాయం చేయాలంటే 1,000 మంది కూడా ముందుకు రాలేరు. ఏదో ఒక మాటలు చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్నారు. అంటే P4 ద్వారా పేదరికాన్ని లేకుండా చేయడం సాధ్యం కాదనే రీతిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే P4 ద్వారా రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమా? సంపన్నులు పేదలను ఆదుకోవడానికి ముందుకు వస్తారా అనేది ఒక్కసారి మనం కూడా ఆలోచించుదాం, ఒకసారి చర్చించుకుందాం. సంపన్నులు, ధనవంతులు ముందుకొచ్చి పేదలకు సాయం చేయాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది రాజకీయ నాయకులు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత చాలామంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు. మరి వీరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పేదరికాన్ని లేకుండా చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వారికి ఉపాధి కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు అని ఒక్క రాజకీయ నాయకుడైనా చెప్పగలరా? మనకు స్వాతంత్ర్యం వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ సొంత ఇల్లు లేని పేదలు ఎంతోమంది ఉన్నారు. కొన్ని గ్రామాలలో నీటి సౌకర్యం లేక, రోడ్లు సరిగా లేక, వీధి లైట్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇప్పటికీ ఉన్నారంటే మన రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రులు ఏ విధంగా పనిచేస్తూ ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. మన ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నాయకుడిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతవరకు పేదరికాన్ని నిర్మూలించారు, పేదరికాన్ని లేకుండా చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు అని ఒక్కసారి చంద్రబాబు గారు చెప్పగలరా? నేను ఈ విధంగా చేశాను పేదరికాన్ని నిర్మూలించడానికి, అలా చేయడం వలన ఇప్పుడు కొంతవరకు పేదరికం తగ్గింది అని ఆయన చెప్పగలరా అనే ప్రశ్న కూడా ప్రజల నుంచి వస్తుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి ఆయన పేదరికాన్ని లేకుండా చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఆయన ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఎంతోమంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా పరిపాలించారు. అయితే పేదరికాన్ని లేకుండా ఎందుకు చేయలేకపోతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న. పార్టీలో అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో ప్రజలకు కొన్ని హామీలు ఇస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు చేస్తారు. ఆ పథకాలన్నీ తాత్కాలికంగా ప్రజలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి పథకాలు? అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఇప్పుడు
నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే త్వరలోనే కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి కింద 19 సంవత్సరాలు నిండిన వారికి నెల నెల 1500 ఇస్తామని చెప్తుంది. అలాగే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45 సంవత్సరాలు నిండిన మహిళలకు కూడా ప్రతి ఏడాది 18,000 రూపాయలు ఇచ్చేవారు. ఇవన్నీ తాత్కాలికంగా ఆ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలు. అలా కాకుండా పేదలను పైకి తీసుకురావడానికి, వారికి స్వయం ఉపాధి కల్పించడానికి ఏ ముఖ్యమంత్రులైనా ఏం చర్యలు తీసుకున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఒక్కసారి ఏ రాజకీయ నాయకుడైనా చెప్పగలడా? ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అనేవి పరిపాటి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు కొన్ని హామీలు ఇస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ హామీలు అమలు చేస్తారు, పరిపాలన సాగిస్తారు. అయితే ఇక పేదలు అభివృద్ధి చెందాలంటే ఎలా? పేదలు స్వయంగా ఎదగడానికి ప్రభుత్వాలు ఎందుకు ఉపాధి కల్పించవు అనేది ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించాలి. ప్రభుత్వాలు కొన్ని కార్పొరేషన్ల ద్వారా పేదలకు లోన్లు ఇస్తారు. అయితే ఆ లోన్లకు మళ్ళీ ఎవరో ఒకరు షూరిటీ ఉండాలి. పేదలకు లోన్లు ఇచ్చే సమయంలో ఆ పేదలకు ఎవరైనా షూరిటీ ఇవ్వాలంటే ఇవ్వడం సాధ్యమవుతుందా? ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలలో యువతీ యువకులు ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్నవారు మన రాష్ట్రంలో చాలామంది ఉంటారు. మరి అలాంటి వారందరికీ ప్రభుత్వం ఏ రూపంలో ఉపాధి అవకాశం కల్పించాలి అనే నిర్ణయాలు తీసుకుంటే పేదలకు మంచి జరుగుతుంది కదా. ఈ విషయాన్ని రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచించరు? ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పేదలకు మంచి జరగాలన్నా, పేదరికం లేకుండా చేయాలన్నా, వారికి మంచి జరగాలన్నా విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 రంగాలు అభివృద్ధి చెందితే పేదలకు మంచి జరుగుతుంది. అలాగే పేదలు సంపాదించడానికి, వారికి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడి చాలా కుటుంబాలు ఉన్నాయి. కానీ ఏదో ఒక రూపంలో పంటలు పండిస్తున్న రైతులకు నష్టం వస్తుండడంతో పూర్తిగా వ్యవసాయం మానేసే పరిస్థితి. ఎప్పుడైతే వ్యవసాయం బాగుంటుందో గ్రామాలలో ఉన్న పేదలకు పనులు దొరుకుతాయి. పనులు దొరికినప్పుడు వారు హ్యాపీగా జీవనం సాగిస్తారు. కానీ వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రైతులకు నష్టాలు రాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. పంటలు పండించినప్పుడు మద్దతు ధర లేక రైతులు నష్టపోయి చివరికి అప్పులు పాలయ్యి అప్పులు కట్టలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అలాగే విద్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్య వ్యాపారంగా మారింది. ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. కానీ పేద పిల్లలు మాత్రం ప్రైవేటు స్కూళ్ళల్లో చదివించే స్తోమత వారి కాడ లేకపోవడంతో ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకే పంపిస్తూ ఉంటారు. మరి ప్రభుత్వ పాఠశాలల్లో మంచి సౌకర్యాలు కల్పించి పేదల పిల్లలు అక్కడ చదువుతున్నారు కాబట్టి వారు కూడా బాగా చదివి మంచి స్థాయికి ఎదిగి ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇకపోతే వైద్య రంగం, ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యతో పాటు వైద్య రంగం కూడా వ్యాపారం అయిపోయింది. చిన్న జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వేలాది రూపాయలు గుంజుకుంటున్నారు. చాలామంది పేదలు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నా ప్రైవేటు వైద్యశాలలకు వెళ్ళి చూపించుకునే స్తోమత లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పేదలు ఉన్నారు. మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి? పేదలకు ఎంతటి జబ్బు వచ్చినా వారు వెళ్ళేది ప్రభుత్వ వైద్యశాలలకే. మరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో మంచి మంచి సౌకర్యాలు కల్పించి మంచి వైద్యం అందించే డాక్టర్లను నియమిస్తే అప్పుడు వైద్యానికి కూడా పేదలు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టుకునే అవకాశం
ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనే మంచి వైద్యం అందితే వారు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్ళే అవకాశం ఉండదు. ఇలా ఈ 3 రంగాలు ఎప్పుడైతే అభివృద్ధి చెంది ఈ విధంగా ఎప్పుడైతే ఈ 3 రంగాలు అభివృద్ధి చెంది పేదలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయో అప్పుడు పేదరికాన్ని కొంతవరకైనా అరికట్టే అవకాశం ఉంటుంది. లేదంటే పేదలు ఎప్పటికీ పేదలుగానే ఉండిపోతారు. ఉన్నవారు ఇంకా పైకి ఎదుగుతూనే పోతూ ఉంటారు. పేదలను మార్చాలన్నా పేదరికం లేకుండా చేయాలన్నా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. వారు తీసుకునే కొన్ని నిర్ణయాల వలన పేదల రాతలు మారే అవకాశం ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పేదల గురించి ఆలోచించి వారి కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టి స్వయం ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకొని పేదరికాన్ని అరికట్టాలని కోరుకుందాం.